నటి త్రిషను ఉద్దేశిస్తూ జీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. ఇందుకు సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుపై అత్యవసర విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు వెంటనే ఉదయనిధి స్టాలిన్ ను విడుదల చేయాలని తంజావూరు పోలీసును ఆదేశించింది. అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని, ఉదయనిధిని విచారించిన అనంతరం విడుదల చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఉదయనిధి పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. తంజావూరులో కావేరీ జలాల సమస్యపై టీఎంకే నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న కొందరు నటి త్రిష పేరుతో నినాదాలు చేయగా ఉదయనిధి డబుల్ మీనింగ్ వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారని టీవీకే పార్టీ నాయకులు ఆరోపించారు. ఉదయనిధి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ టీవీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ మహిళా వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఉదయనిధి అరెస్ట్ పై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసమర్థుడైన డమ్మీ సీఎం కావేరీ జలాలను తీసుకురాలేని మేకదాతు డ్యాంను ఆపాలని కనీసం నోరు విప్పలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందని సీఎం విజయ్ పై మండిపడ్డారు.